సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు త్రిలోచన్ దత్ అండి. ఇక్కడే చేస్తాడు, ఆర్టీసీలో ఉద్యోగం నేను. ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు నిన్నట ఒక 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ అనేది ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. దీనివల్ల ఆర్టీసీ తీవ్ర స్థాయిలో నష్టపోతుందని చెప్పి కొన్ని వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి, అది నిజమే అంటారా? లేదండి, ఎందుకంటే ఫ్లో పెరిగింది. మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఆర్టీసీకి అదనపు ఆదాయం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. దీంతోపాటు ప్రభుత్వం కూడా రీఎంబర్స్ చేస్తుంది కాబట్టి ఆర్టీసీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నష్టం అనే మాట అనేది ఉండదనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ చూస్తే కనుక ఫ్లో ఎలా పెరిగిందని మీరు అనుకుంటున్నారు? గ్రాడ్యువల్గా పెరిగిందా, లేదంటే ఈ హాలిడేస్, ఈ 4 days హాలిడేస్ వల్ల పెరిగింది? లేదు, ఈ పథకం వల్లే ఫ్లో పెరిగింది బాగా. ఎందుకంటే జనరల్గా శని ఆది ఈ వారాలు జనరల్గా ఫ్లో పెరుగుద్ది, కానీ దానికి మించి ఉచిత పథకం వల్ల మహిళలు వాళ్ళ కుటుంబంతో ప్రయాణాలు చేస్తున్నారు, సంతోషంగా చేస్తున్నారు. దానివల్ల అయితే కనుక మహిళలకు ఫ్లో పెరిగింది, ఆర్టీసీకి ఆదాయం పెరిగింది సభ్యులతో వల్ల ఆర్టీసీ ఆదాయం పెరిగింది. ఇప్పుడు ఏదైతే కనుక 5 బస్సులు మాత్రమే, పల్లె వెలుగు కానీ అల్ట్రా పల్లె వెలుగు కానీ, ఏదైతే కనుక మెట్రో ఎక్స్ప్రెస్ వీటి వరకు అవి పెట్టడం వల్ల మహిళల్ని మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. దాన్ని ఎంత ఎలా చూడొచ్చు అంటారు? లేదండి, అవన్నీ ప్రతిపక్షాలు చేసేటువంటి దుష్ప్రచారం తప్ప అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ మేళవించి సమపాళ్ళలో చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఎక్కువ తిరిగేసి రాష్ట్రంలో ఎక్కువ ప్రయాణించేటువంటి బస్సులు ఆర్డినరీ, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ అర్బన్, సిటీ సబర్బన్ ఈ బస్సులన్నిటి కూడా ఫ్రీ ఇచ్చారు. ఎక్కువగా మహిళలకి ప్రజలకు ఎక్కువ వాడుకునేది ఈ బస్సులే. ఎక్స్ప్రెస్ సర్వీసులు గుంటూరు అనుకోండి, గుంటూరు నుంచి శ్రీశైలం ఉన్నాయి, గుంటూరు నుంచి ప్రతి పుణ్యక్షేత్రానికి బస్సులు ఉన్నాయి, తిరుపతికి ఉన్నాయి, గుంటూరు నుంచి విజయనగరంకి ఉన్నాయి, గుంటూరు నుంచి విశాఖపట్నానికి ఉన్నాయి. ఇది దుష్ప్రచారం తప్ప వేరేది అని చెప్పేసి నా ఉద్దేశం. ఇక్కడ నుంచి తిరుపతి దాకా ఎక్స్ప్రెస్ ఉందా? దాదాపు 320 కిలోమీటర్లు ఉన్నాయండి. విజయవాడ నుంచి తిరుపతి ఉన్నాయి, గుంటూరు నుంచి ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. ఏం సార్ మరి అంబటి రాంబాబు గారు వచ్చేదానికి అసలు ప్రచారం అండి, దుష్ప్రచారం తప్ప వేరే ఇటు అభివృద్ధిని ఈ సంక్షేమాన్ని వారవలేనటువంటి ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్ర తప్ప, కుట్రపూర్వకంగా మాట్లాడడం తప్ప వేరే యొక్క విషయం కాదండి. బాగున్నాయి, సర్వీస్ బాగున్నాయి, బస్సులు ఉన్నాయి. బస్సులన్నింటినీ నాకు తెలిసినంత వరకు అందరూ చాలా సమర్థవంతంగా వాడుకుంటున్నారు, ఎటువంటి లోటుపాట్లు లేవు. ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది అసలు ఎందుకంటారు, ఇక్కడైతే కనుక వాళ్ళు ఎక్స్ప్రెస్ 100 కిలోమీటర్ల వరకే, 150 కిలోమీటర్ల వరకే ఉంది, అంతకు మించి లేదు అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు కదా, దాన్ని ఎందుకు ఎలా చూడాలంటారు మరి? దాన్ని ప్రతిపక్షాల పనే దుష్ప్రచారం అండి. అంబటి రాంబాబు గారు ఎప్పుడైనా మంచి చేశారా చెప్పండి? అన్ని విషయాల్లో కూడా ముందు ఆయనే వస్తాడు, ఆయన వచ్చి ఏదైతే సోచినట్టు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. అది దుష్ప్రచారం తప్ప ఏం లేదు. ఫీల్డ్లోకి వచ్చి చూడమనండి, మహిళలంతా సంతోషంగా ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలతో, చూడమనండి ఒకసారి. వాళ్ళు రాలేదు కదా, బస్టాండ్లకు ఒక్క వైసీపీ నాయుడు కూడా, ప్రతిపక్షాల నాయకుడు ఒక్కడు కూడా రాలా, వాళ్ళకి అర్థమవుద్ది. మొన్న ఏదైతే కనుక కొన్ని చోట్ల చూసాము, డీలక్స్ బస్సులు, అల్ట్రా డీలక్స్ బస్సులు ఎక్కేసి మాకు ఫ్రీ టికెట్లు కావాలని కొంత హడావుడి చేయడం అయితే చూసాం కదా తిరుపతిలో. మరి అండి ప్రభుత్వం అయితే ఒకవేళ కొంతమంది చదువులేని మహిళా ప్రయాణికులు ఇబ్బంది పడతారని చెప్పేసి క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చారు. కార్డు లేకపోయినా మీరు అలౌ చేయండి, కాకపోతే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఈసారి వచ్చేటప్పుడు ఒరిజినల్ కార్డు తెచ్చుకోండి అని చెప్పేసి చెప్పన్నారు, కానీ ఎక్కడ దించమని చెప్పలేదు, టికెట్ కొట్టమని చెప్పలేదు. మహిళలతో చాలా మర్యాదగా ఉండమని చెప్పారు. చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ అండి, మహిళల పట్ల చాలా గౌరవంగా ఉండాలి. ఈ పథకాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఉద్యోగి పాత్ర చాలా కీలకంగా ఉండాలని చెప్పేసి పైనుంచి మాకు ఆర్డర్స్ అండి. మా ఉద్యోగులు కూడా అదే రకంగా కష్టపడుతూ ఉన్నారు, చాలా సంతోషంగా డ్యూటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ పథకం విజయవంతం చేయడానికి ఎంతమంది కష్టపడుతుంటే, మరో పక్కన ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కూడా అంతే రకంగా కుట్రలు జరుగుతున్నాయని అనుకోవచ్చు అంటారా? వాళ్ళు ఆలోచన చేసుకుంటారు కానండి, వాళ్ళ మాట వినేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు ఎన్ని చేసుకున్నా కానీ, ఎందుకంటే వాస్తవాలు ఫీల్డ్ లెవెల్లో ప్రజలకు తెలుసు, ఆ పథకం యొక్క ఫలితాలు అనుభవించేటువంటి మహిళలకు తెలుసు, దాన్ని ఫీల్డ్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి మాలాంటి ఉద్యోగులకు తెలుసు.
వాళ్ళు ఇంటికాడ కూర్చున్న వాళ్ళకేం తెలుస్తుందండి అందులో సాధక బాధలు. సార్ ఇప్పుడు మరి గవర్నమెంట్ గుర్తింపు కార్డులను అడుగుతుంది సార్, అసలు ఎలాంటి గుర్తింపు కార్డులు అనేది మహిళలు చూపించే అవకాశం ఉందంటారు? ఎలావ్ చేస్తారు మీరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏ కార్డులు అయినా కూడా అలౌ చేస్తున్నారండి. ఇన్ కేస్ ఒక 2 నెలల వరకు వాళ్ళకి తెలియకపోవడం వల్ల చదువు లేని మహిళలు ఏ కార్డు తీసుకురాకపోయినా కూడా అలౌ చేయమన్నారు. టికెట్ కొట్టొద్దు మహిళలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. కాకపోతే వాళ్ళని మళ్ళీ ఈసారి వచ్చే ప్రయాణానికి కార్డు తెచ్చుకునేలాగా వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి మర్యాదపూర్వకంగా అని చెప్తున్నారు. అంతేగాని ఎక్కడ కూడా దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం ఏ స్థాయిలో కూడా జరగట్లా. ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉన్నవాళ్ళు ఎవరన్నా. సార్ మీరు ఈ సందర్భంగా మహిళలకు ఎలాంటి వినతి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు ఉపయోగం అంటే చాలామంది ఆలోచిస్తుంది ఏంటంటే కనుక బస్సులు అనేది సక్రమంగా ఉండవు ప్రతి రూట్కి అనేది ఒకటి చెబుతున్నారు సార్. రష్ ఎక్కువ అవుతుంది, బస్సులు తక్కువ ఉంటున్నాయి, కొన్ని బస్సులు ఆపట్లేదు అనేది మెయిన్గా వస్తున్న కంప్లైంట్లు. దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు? మరి గౌరవ ముఖ్యమంత్రి గారే మహిళలకు చిన్న విన్నపం చేశారు, కొంచెం సహనంగా ఉండండి అమ్మ, కొంచెం పథకాన్ని మనమంతా కలిసి చేసుకుందాం, విజయవంతం చేసుకుందాం అని. అట్లాగే నా విన్నపం ఏంటంటే కొంచెం సహనంతో, ఉద్యోగులు సహనంతో ఉండాలి. ఎందుకంటే ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి మహిళలు కూడా అసహనానికి గురి కాకుండా ఈ పథకాన్ని విజయవంతం చేసేలాగా మనం కృషి చేయాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.